హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ టిక్ టాక్ క్లిప్స్ మనము రోజు హెయిర్ క్లిప్స్ అయితే పెట్టుకునేవి ఖరాబ్ అయిపోయి ఉంటాయి కదా. ఇలా చూడండి జంగ్ పట్టీస్ ఉంటాయి కదా, ఇవి మనం పడేస్తుంటాము. పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి మళ్ళీ కొత్తగా అనేది అయితే ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. పడేసుకునే కంటే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు కేసుతో అయితే మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఇంకా 4 రకాలుగా అయితే నేను ఈ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. ముందుగా అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ నెయిల్ పాలిష్ అయితే ఈ టిక్ టాక్ క్లిప్లకి వేసుకోవాలి. చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా చాలా అందంగా అయితే కనిపిస్తాయి. మనము తలకు స్నానం చేసుకున్న తర్వాత ఈ క్లిప్స్ కానీ పెట్టుకున్నామంటే తలకి చాలా అందంగా కనిపిస్తాయి. వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు కదా. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసేసుకోవాలి. ఖర్చు లేకుండా మనము బయట ఏమి కొనుక్కోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనము అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా రెండు సార్లు కోటింగ్ ఇచ్చుకున్నామంటే ఆ వెనకుండే ఫస్ట్ ఉన్న కలర్ అయితే కనిపించదు. ఫస్ట్ సారి వేసి మళ్ళీ ఇంకొకసారి దీనికి వేసుకోవాలి. ఇలా రెండు సార్లు అయితే అలా నెయిల్ పాలిష్ ఉంటుంది కాబట్టి ఎన్ని జతలు కావాలంటే అన్ని జతలు ఇలా ఖరాబ్ అయిపోయినవన్నీ పడేయకుండా ఒక సైడ్ పెట్టుకొని ఇలాంటి జంగు పట్టిన క్లిప్పులు మనం తలకి జుట్టుకు పెట్టుకున్నా కానీ హెయిర్ ఊడిపోతుంది. ఎందుకంటే ఈ జంగు పట్టింది సిక్కులుగా జుట్టు అయిపోతుంది తీసేటప్పుడు పెట్టేటప్పుడు. కాబట్టి ఇలా నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నామంటే సాఫ్ట్గా నీట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఈ కలరే వేసుకోవాలి. ఇలా 2 సార్లు కనుక కోటింగ్ ఇచ్చామంటే ఇలా కలర్ఫుల్గా అయితే తయారవుతాయి. మనము ఎక్కడైనా ఫంక్షన్లకి పార్టీలకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అందంగా బ్యూటిఫుల్గా. ప్రతి ఒక్కదానికి ఇలా నెయిల్ పాలిష్ అయితే మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం శారీ మ్యాచింగ్ బయటకు వెళ్ళి కొనుక్కునే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ. మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి. మన దగ్గర కలర్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, నెయిల్ పాలిష్ కలర్స్ అయితే మ్యాక్సిమం అన్ని కలర్లు మనం తెచ్చుంచుకుంటాము. అలాంటప్పుడు ఇవి ఖరాబ్ అయిపోయి పెయింట్ ఊడిపోయిన టిక్ టాక్ క్లిప్పుల్ని ఇలా మనమైతే కవర్ చేసుకుంటే చాలా అందంగా కొత్త వాటిలాగా ఉంటాయి. మనం కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఊరికే అన్నీ కొనుక్కునే కంటే కొన్ని మనము ఇంట్లో రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకు మనీ సేవ్ అవుతుంది. ఇలా వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని అయితే నాకు వచ్చే ఐడియాతో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీటిలో 3 కలర్లు అయితే వేసుకున్నాను, పింకు, మెరూను, గ్రీను. ఈ 3 జతలు పెయింట్ ఊడిపోయాయి కాబట్టి వేసుకుంటున్నాను. కలర్ పోయిన తర్వాత మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు వేసుకోవచ్చు. 2 సార్లు అయితే కోటింగ్ ఇవ్వాలి. చూడండి దీనికంట మనం ఇంట్లో రెడీ చేసుకున్నవి షైనింగ్ వచ్చి మంచి కలర్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కలర్ వేసుకొని ఆరిన తర్వాత నెయిల్ పాలిష్ వేసి ఆరిన తర్వాత ముందు నా దగ్గర కొన్నివే కానీ బ్లౌజ్కి తెచ్చి మిగిలినవి అయితే నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా చుట్టూ గమ్ అతికించుకోవాలి. గమ్ అతికించుకొని ఎలా డిజైన్ చేసుకోవాలనేది అయితే చూడండి. గమ్ పెట్టేసుకోవాలి, 2 వైపులు పెట్టేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఈ స్టోన్స్ చైన్ కానీ లేకుంటే స్టోన్స్ అయినా ఒక్కొక్కటి విడివిడిగానే అతికించుకోవచ్చు, లేకుంటే ఇలా అయినా అతికించుకోవచ్చు. ఈజీగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా అతికించుకున్న తర్వాత ఇలా మొత్తం కరెక్ట్గా కట్ చేసుకొని కత్తితోనైతే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇదే కనుక మనం బయట కొనుక్కున్నామంటే 30-40 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇంకా అన్నిటికి ఇలా అతికించుకోవాలి. ఈ రెండో దానికి కూడా ఇలానే సేమ్ గమ్ పెట్టి అతికించుకోవాలి. వేస్ట్గా పడేసే కంటే చూడండి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. మనకి మ్యాచింగ్ ఏం కావాలన్నా రెడీ చేసుకోవచ్చు. గమ్ అతికించినప్పుడే కొంచెం స్ట్రేట్గా సైడ్ కాకుండా అటు ఇటు కాకుండా అతికించుకుంటే మనకి నీట్గా కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్ పిన్కి కూడా
ఈ సైడ్ పిన్తో ఇలా కొంచెం కొంచెం స్టోన్స్ అయితే అతికించుతున్నాను చూడండి. ఇలా కూడా స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు. గమ్ము ఆరిన తర్వాత అయితే నీట్గా కనిపిస్తుంది. ఇలా స్టోన్స్ అయితే మొత్తం అతికించుకోవాలి చూడండి. ఈ విధంగా సింపుల్గా ఈజీగా అందంగా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు చూడండి. గమ్ము మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత అయితే చాలా అందంగా కనిపిస్తాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఫంక్షన్కి, పార్టీ వేర్కి, లేకుంటే తలస్నానం చేసిన రోజు అయితే క్లిప్పులు చాలా అందంగా కనిపిస్తాయి కలర్ఫుల్గా. చూడండి స్టోన్స్ కూడా మనము ఇలా నీట్గా అతికించుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. దీనికి లేసు స్టోన్స్ చైన్ లేస్ అతికించాను ఈ జతకి. వీటికైతే ఓన్లీ స్టోన్స్ అతికించాను. ఈ చిన్న క్లిప్లు కూడా నేను కొంగుకు తెచ్చుకున్నాను, కొంగు కుట్టడానికి అనేసి. అవి ఎప్పటి నుంచో ఉండిపోయాయి. ఇవి ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఉంటాయి కదా, కొంచెము సారీ కుచ్చులకు కానీ దేనికి తెచ్చుకున్నప్పుడు పూర్తిగా ఎక్కువ కాకుండా ఒక 10-15 ఇలా మిగిలిపోతుంటాయి. అవి సింపుల్గా అయితే సెంటర్లో ఒక స్టోన్స్గా కుందన్ కానీ పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది. నేనైతే సారీ కొంగువి ఇలా ఒక కొంచెం ఉంటే యూజ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళైనా కానీ సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. ఇలా చూడండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి క్లిప్స్ కూడా మనము తెచ్చుకుంటాము. అవి కలర్ పోయి చాలా రోజులకి యూజ్ చేయము. ఇవి కూడా వీటికి కూడా మనము నెయిల్ పాలిష్ వేసి చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. దీనికి కూడా మొత్తము ఇలా కలర్ వేసుకోవాలి. ఇలా పాతగుండేవి ఎక్కువ రోజులు మనం వాడి వదిలేసినవి మళ్ళీ ఇలా కొత్తగా మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి కలర్ మారేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా కూడా మనము సింపుల్గా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఇది ప్లెయిన్గా ఉండే, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. లేకుంటే దీనికి కొంచెం గమ్ అతికించుకొని స్టోన్స్ మనం డిజైన్లా రెడీ చేసుకోవచ్చు. ఇది ఆరిన తర్వాత కొంచెం గమ్ అతికించుకొని చిన్న మిర్రర్ అయితే అతికించుకుంటున్నాను. ఇది కూడా ఇంతకు ముందు ఉండే, ఇవైతే ఏమి ఇప్పుడు కొన్నవైతే కాదు, వీటి కోసమే కొన్నవైతే కాదు, నా దగ్గర స్టోరింగ్ ఇంతకుముందు చేసే ఉండే. ఈ విధంగా గమ్ పెట్టేసుకోవాలి. మిర్రర్ అతికించుకున్న తర్వాత చుట్టూ గమ్ పెట్టుకొని ఇలా అయితే గమ్ పెట్టేసుకున్నాను. ఈ స్టోన్స్ లేసిన అయితే ఇలా రౌండ్ ఒక చుట్టూ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్ వేసుకొని ఇటు సైడ్ కూడా వచ్చేలా ఇలా. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా వచ్చేటట్టు చూసుకొని అతికించుకోవాలి. సింపుల్గా ఈజీగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఎన్ని వీడియోస్ చేసినా కానీ అంతగా పబ్లిక్లోకి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను చేసినందుకు మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసైతే వెళ్ళిపోకండి, తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. ప్లెయిన్గా ఉన్న క్లిప్స్ని పడేసేకుంటే ఇలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. మీ దగ్గర ఇలాంటి ఖరాబ్ అయిన పిన్స్ ఉంటే ఇలా రెడీ చేసుకోండి అందంగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నాకు వచ్చే ఓన్ ఐడియాస్తోనైతే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. షేర్ కావాలనుకునే వరకు చేయండి. ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.